హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పూరీలు ఎలా పొంగాలో చూపించబోతున్నానండి. అప్పుడప్పుడు మనం ఆయిల్ ఫుడ్ కూడా తింటూ ఉంటాం కదండి. ఇప్పుడు నేను పూరీ రెసిపీ అనేది తయారు చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, నేను ఒక హాఫ్ కేజీ పూరీ పిండి తీసుకున్నానండి. ఇదిగోండి పొడి పొడిగా ఎలా ఉందో పూరీ పిండి. దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పంచదార యాడ్ చేస్తున్నానండి. పంచదార పౌడర్ ఉంటే మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, పౌడర్ లేకపోతే డైరెక్ట్గా హాఫ్ స్పూన్ సరిపోతుందండి. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి, జస్ట్ కొద్దిగానండి. మనం పెరుగులోకి ఎంతైతే వేసుకుంటామో అంత వేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేసినట్లయితే పూరీలు అనేది చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకి పిండిలోకి ఎంతైతే కావాలో అంత సాల్ట్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. మొత్తం పిండినంతా కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఆయిల్, షుగరు, సాల్ట్ ఇవన్నీ కూడా పిండి అంతా కూడా పట్టాలి. చూడండి ఎలా మిక్స్ చేశాను. ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను నేను. వాటర్ అంతా కూడా నేను ఒకసారి వేసి మిక్స్ చేయట్లేదండి. పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తున్నాను. అలా మనం కలుపుకున్నట్లయితే కనుక పూరీ అనేది చాలా మెత్తగా ఉండి బాగా పొంగుతాయండి. చూడండి ఎలా కలుపుతున్నాను నేను. బాగా వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి పూరీలు నీట్గా పొంగవు, మనం చెప్పినట్టు రావండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్లయితే పూరీలు బాగా పొంగుతాయి, చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేయాలి మీరు కూడా. ఇది కలుపుకోవడానికి కొంచెం వెడల్పుపాటి గిన్నె ఉండాలండి. ఇలా వెడల్పు గిన్నె తీసుకుంటే మనకి కింద మీద పడకుండా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి వాటర్ కొద్దిగా తక్కువైతే నేను యాడ్ చేసి ఇలా ముద్దలా చేశాను. చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నాను. ఇలా మొత్తం పిండిని మనం అలాగా మిక్స్ చేసుకుంటూ కలపాలండి. మనం అలా పిండిని ప్రెస్ చేయడం వల్ల మనకి పూరీ అనేది చాలా బాగా పొంగుతాయండి. ఇలా మనం పిండిని ఎక్కువ ప్రెస్ చేయకపోతే మనకు పూరీ అనేది పొంగదండి, అప్పుడలా వచ్చేస్తాయి. అప్పుడు మనం తినడానికి అంత టేస్టీగా ఉండదు. మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే పూరీ మనకి అంత బాగా పొంగుతాయండి. చూడండి నేను ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో మీరు కూడా అలాగే ప్రెస్ చేయండి. నా వీడియో మీరు పూర్తిగా చూస్తే పూరీలు ఎలా పొంగాయి, ఎలా వచ్చాయి అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. పూరీ పిండి అంతా కూడా నేను గట్టిగా ఇలా మిక్స్ చేశానండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాల్లా చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేస్తున్నానండి. పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం ఒక ముద్దలా చేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని మనం మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆయిల్ అంతా కూడా మొత్తం పిండి అంతా కూడా పడుతుందండి. చూసారు కదండి నేను ఎలా చేశాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అప్పడాల కింద చేసి చూడండి పూరీలు ఆయిల్లో వేసానండి. చూసారు కదండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో నేను వేసినవి. ఇదిగోండి చిన్న సైజు పూరీలు మాత్రమే వేసానండి నేను. ఇదిగోండి పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇదిగోండి నేను వేసిన పూరీలు. మనం పూరీ వేస్తున్నప్పుడు గరిటెతో మనం ఇలా మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పూరీ అనేది చాలా బాగా పొంగుతాయండి. చూడండి నేను ఆయిల్ కూడా ఎక్కువ ఏమి యూజ్ చేయట్లేదండి. బాణీలో పూరీ కొంచెం ములిగేలాగా మాత్రమే వేసాను. ఇప్పుడు నేను వేసిన ప్రాసెస్లో మీరు పూరీ వేసినట్లయితే పూరీలు ఇలా చక్కగా పొంగుతాయండి, చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.